హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా గ్రూప్ 1కి సంబంధించి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా అదే కాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. అవి కాకుండా ఇంకా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కావచ్చు, అండ్ ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మే మంత్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రజెంట్ అయితే అందుబాటులో ఉంది. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా చరిత్రకు సంబంధించి కావచ్చు, అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 పరీక్షకు బూట్లు ధరించి రావద్దు అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో పరీక్షా కేంద్రంలో ఇతరులతో మాట్లాడితే చర్యలు తప్పవు. 10 గంటల 15 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు. సో నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులే. సో 11న పరీక్షకు ఏర్పాట్లు పూర్తి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సో ఈ నెల 11న తెలంగాణలో నిర్వహించనున్నటువంటి గ్రూప్ 1 పరీక్షకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. సో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు తప్పిదాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు నిబంధనలు అమలు చేయబోతున్నారు. సో అభ్యర్థులు బూట్లు ధరించి రావద్దని, సో చెప్పులతో రావాలని అధికారులు సూచించారు. సో పరీక్షా కేంద్రంలో ఇతరులతో మాట్లాడడం, ఎలాంటి స్లోగన్స్ ఇవ్వకూడదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హెచ్చరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దాంతోపాటుగా సో ఎగ్జామ్కి 15 minutes ముందే సో మనకు ఎగ్జామ్ హాల్లోకి అయితే అనుమతిస్తారంటే, అంటే 10:15 తర్వాత ఎగ్జామ్ హాల్లోకి అనుమతించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటుగా సో ఉదయం 8:30 నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు సో వీటిని అయితే పాటించండి. సో మనకు ఈ నెల 11న ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ 1 పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అని చెప్పేసి కూడా సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ TSPSCకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో వైద్య విధాన పరిషత్, వైద్య విద్య, ప్రజారోగ్య విభాగాల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ప్రకటన, ఇది మనకు 2017లో వచ్చిన నోటిఫికేషన్. సో మెరిట్ జాబితాను TSPSC గురువారం ప్రకటించింది. మొత్తం 325 పోస్టులకు 11,984 మంది దరఖాస్తు చేసుకోగా సో 2018 మే 11న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు మెరిట్ జాబితా అనేది మనకు TSPSC వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. సో ఈ ఎగ్జామ్ ఎవరైనా రాసినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. బడిబాట సరే బోధించేవారేరు అని చెప్పేసి మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో సర్కారు బడుల్లో 15,000 వరకు ఉపాధ్యాయ ఖాళీలు, అయినా విద్యాశాఖ మౌనం, 12న ప్రారంభం కానున్నటువంటి పాఠశాలలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కానున్నాయి. సో ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు కోసం విద్యాశాఖ ఈ నెల 3వ తేదీ నుంచి ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తుంది. సో మన ఊరు మన బడి కార్యక్రమం కింద తొలి విడతలో 3,497 కోట్లతో 9,145 పాఠశాలలో వసతులు కల్పిస్తుండడం, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, యూనిఫామ్ పంపిణీ, పాఠ్యపుస్తకాలతో పాటు ఈసారి 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు నోటు పుస్తకాలు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్న వంటి అంశాలను బడిబాటలో ఇంటింట ప్రచారం చేయాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులు ఆదేశించింది. సో అంతా బాగానే ఉన్న ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బంది గ్రామాల్లో తిరిగేందుకు తటపటాయిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కొన్ని గ్రామాల్లో ఈ విషయాన్ని గ్రామస్తులు ప్రస్తావిస్తుండడంతో సమాధానం చెప్పలేక వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26,000 ప్రభుత్వ పాఠశాలలో 15,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఇది ఉపాధ్యాయ అంటే టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే పేపర్ల లీకేజీ కేసులో ఈడీ దూకుడు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మనీ లాండరింగ్ కోణంలో విచారణ. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారడంతో పాటు విదేశాల్లో ఉన్నవారు కూడా లీకేజీ పేపర్లతో పరీక్షకు హాజరయ్యారు. సో దీంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. సో నగదు లావాదేవీలు ముందుగా భావించినట్లుగా లక్షల్లో కాకుండా కోట్లలో జరిగినట్లు అధికారులు ఇక్కడ గుర్తించినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ కేసులో ఇప్పటి వరకు 50 మంది అరెస్టు కాగా 15 మంది బెయిల్పై విడుదలయ్యారు. ఇప్పటికే పలు
పలువురి వాంగ్మూలం నమోదు చేసినటువంటి ఈడీ కొత్తగా అరెస్ట్ అయినటువంటి వారిని కొందరిని విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని చెప్పేసి ఇక్కడ మనకు పేపర్ లీక్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ నల్గొండలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మహిళా, శిశు, దివ్యాంగ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఎంటీఎస్ ఉద్యోగానికి సంబంధించిన ఒక పోస్ట్ అయితే ఉంది. సో వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే 18th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ నల్గొండ జిల్లా వెబ్సైట్కి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి మహిళలు ముఖ్యంగా సో మహిళా అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టు మనకు ఈనాడు ప్రతిభలో సో ఇక్కడ ముఖ్యంగా మనకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి దానిపైన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా కార్బన్ రూపాంతరాలకు సంబంధించిన దానిపైన ఆర్టికల్ అయితే ఉంది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ, నదీ వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే నేటి నుంచి గొర్రెల పంపిణీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. మంచిర్యాలలో సీఎం కేసీఆర్, నకరికల్లో మంత్రి తలసాని ఓపెనింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నేటి నుంచి మనకు ప్రారంభించనున్నారు. సో మంచిర్యాల జిల్లాలో మనకు సీఎం కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా నకరికల్ నియోజకవర్గం కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దీన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర షిప్పింగ్ అండ్ గూడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా సో మనకి ఈ రోజు నుంచి ఈ గొర్రెల విడత పంపిణీ అనేటువంటిది 2వ విడత పంపిణీ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఏ రోజున ప్రారంభించారు 2వ విడత అని చెప్పేసి అంటాడు. అదేవిధంగా ఎక్కడి నుంచి సో సీఎం కేసీఆర్ గారు మనకు మంచిర్యాల నుంచి అయితే ప్రారంభిస్తున్నారు. సో దీన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు ఈ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 4 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే స్కీమ్స్ అది సెంట్రల్ స్కీమ్స్ కావచ్చు, స్టేట్ స్కీమ్స్ కావచ్చు, కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. దానికి సంబంధించిన టాప్ 100 బిట్స్ తోటి కూడా ఒక టెస్ట్ ఇచ్చాను, అది రాయండి, మ్యాక్సిమం మీకు కవర్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక అప్డేట్ కనుక చూసినట్లయితే సో భారత సంతతి శాస్త్రవేత్తకు డచ్ నోబెల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో భారత సంతతి శాస్త్రవేత్త జోయితా గుప్తా ప్రతిష్టాత్మక స్పినోజా పురస్కారానికి ఎంపికయ్యారు. సో డచ్కు సంబంధించి శాస్త్ర విభాగంలో అత్యున్నతమైనటువంటి ఈ అవార్డును డచ్ నోబెల్ పురస్కారంగా పిలుస్తారంట. సో సుస్థిర ప్రపంచం అంశంపై గుప్తా చేసినటువంటి స్ఫూర్తిదాయక పరిశోధనకు గాను ఈ అవార్డు అందిస్తున్నట్లు మనకి ఇక్కడ ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొందనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే సో డచ్ నోబెల్గా పిలిచేటువంటి స్పినోజా పురస్కారానికి ఎంపికైనటువంటి క్రింది భారత సంతతి వ్యక్తి ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో జోయితా గుప్తా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటువంటివి మనకు నేరుగా క్వశ్చన్ ఎక్కువగా అడుగుతారు కనుక చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అగ్ని ప్రైమ్ సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. చిమ్మ చీకట్లోనూ లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే చిమ్మ చీకట్లోనూ లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రైమ్ను శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. సో ఈ విషయాలను మనకు డిఆర్డీఓ వెల్లడించింది. ఒడిషా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణిని బుధవారం రాత్రి ప్రయోగించామని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. డిఆర్డీఓ దీన్ని ప్రకటించింది. సో ఇదివరకు కూడా ఈ మిసైల్ను 3 సార్లు పరీక్షించగా అన్నిసార్లు లక్ష్యాలను ఛేదించిందని పేర్కొన్నారు. సో తాజా ప్రయోగం ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణి ఖచ్చితత్వం అదేవిధంగా విశ్వసనీయత శాస్త్రవేత్తలు అంచనా వేశారని చెప్పేసి కూడా ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిందంటే దాని పేరు అగ్ని ప్రైమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడి నుంచి దీన్ని ప్రయోగించారంటే ఒడిషా తీరంలో ఉన్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే హైదరాబాదులో జాతీయ 3D ప్రింటింగ్ కేంద్రం ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో రూపాయలు 70 కోట్ల వ్యయంతో దేశంలో తొలి కేంద్రం ఏరోస్పేస్, డ్రోన్లు, మానవ కృత్రిమ అవయవాల తయారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయ 3D ప్రింటింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ అదేవిధంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. సో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో కేంద్రం వివిధ పరిశ్రమలు రూపాయలు 70 కోట్ల వ్యయంతో దేశంలో తొలిసారిగా సో రాష్ట్రంలో ఈ అత్యాధునిక నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ దీన్నే 3D ప్రింటింగ్ సెంటర్ అని చెప్పేసి అంటారంట ఏర్పాటు చేసినట్లు వాళ్ళు పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో దేశంలో తొలిది మనకు జాతీయ స్థాయిలో 3D ప్రింటింగ్ కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ స్టార్ట్ చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో ప్రపంచ సుందరి ఎంపికకు వేదికగా భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. 27 ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశం. సో దాదాపు 3 దశాబ్దాల విరామం తర్వాత
సో భారత్ ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు మళ్ళీ ఆతిథ్యం ఇవ్వనుంది. సో 1996లో ఈ అంతర్జాతీయ పోటీలకు భారత్ వేదికగా నిలిచిందంట. సో మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం రావడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్లకు అంటే 71వ ప్రపంచ సుందరి 2023 ఫైనల్ పోటీలు వచ్చే నవంబర్లో మన భారత్లో జరగనున్నాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నోది అని చెప్పేసి అడగవచ్చు. 71వది. సో ఎక్కడ జరుగుతుందంటే మన భారత్ వేదిక జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి తుది తేదీలు ఇంకా ఖరారు కాలేదని చెప్పేసి ఇక్కడ మనకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ అయినటువంటి CEO జూలియో మోర్లా గురువారం ప్రకటించినట్లు ఇక్కడ అప్డేట్ జరగవచ్చు. సో ఇప్పటి వరకు మనకు 6 సార్లు ఈ టైటిల్ని అయితే భారత్ గెలుచుకోవడం జరిగింది. సో ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి టైటిల్ను భారత్ గతంలో 6 సార్లు గెలిచిందని చెప్పేసి వాళ్ళ యొక్క పేర్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక విషయంలో అయితే హైదరాబాద్ మహా ఖరీదే గురువు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో మనం ఆల్రెడీ మొన్నటి న్యూస్ పేపర్లో కూడా దీని గురించి అయితే చూసాం. ఈరోజు మరొకసారి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో బహుళ జాతి సంస్థల ఉద్యోగులకు ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి నగరాల్లో ఒకటిగా మనకు హైదరాబాద్ అయితే నిలిచింది. మొత్తం 227 నగరాల్లో చేసినటువంటి సర్వేలో భాగంగా సో మన హైదరాబాద్కు 202 స్థానం రావడం జరిగింది. సో మన భారతదేశం నుంచి కనుక చూసినట్లయితే ముంబై ఫస్ట్ ప్లేస్లో 147 స్థానంలో ఉంది. ఢిల్లీ 169, చెన్నై 184, బెంగళూరు 189, కోల్కతా 211, పూణే 213 స్థానంలో నిలవడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే ప్రపంచంలో కనుక చూసినట్లయితే మనకు హాంకాంగ్ అనేటువంటిది అతి ఖరీదైనటువంటి నగరంగా అయితే నిలవడం జరిగింది. దాని తర్వాత సింగపూర్, జ్యూరిచ్ నగరాలు టాప్ 3లో ఉండడం జరిగింది అనమాట. సో వీటిని గుర్తుంచుకోండి. సో మన భారతదేశం నుంచి కూడా ఫస్ట్ ఏంటి మన హైదరాబాద్ స్థానం ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో దాంతోపాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. సో మీరు టెలిగ్రామ్లో SJTutorial అఫీషియల్ అని కనుక సెర్చ్ చేసినట్లయితే మీకు గ్రీన్ కలర్ లోగోతో ఉన్నటువంటి 16,000 సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి గ్రూప్ అయితే కనబడుతుంది. సో దాంట్లో మీరు జాయిన్ కాండి. సో మన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. సో దాని ద్వారా కూడా మీరు జాయిన్ కావచ్చు. ఇంకా అదే కాకుండా సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.